పిఠాపురం మండలం ఎఫ్కే పాలెం గ్రామంలో సాలిడ్ లిక్విడ్ రీసోర్స్ మేనేజ్మెంట్ పైలట్ ప్రాజెక్టును ఎమ్మెల్సీ హరిప్రసాద్ ప్రారంభించారు. డిప్యూటీ సీఎం ఆదేశాల ప్రకారం ఇక్కడ ప్రారంభించామన్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే గనక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలలో ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్టు ద్వారా చెత్త సేకరణ జరుగుతుందన్నారు. ఎస్ఎల్ఆర్ఎం ప్లాస్టిక్ వంటి ఘన వ్యర్థాలను పవర్ ప్లాంట్ వంటి కంపెనీలకు విక్రయించి ఆదాయాన్ని సృష్టిస్తుందని ఎమ్మెల్సీ హరిప్రసాద్ వివరించారు. శ్రీ మహాగణాధిపతయే నమః. సమస్తమస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనశృణ్మన్నోదివిశ్రీదేవి సర్వమంగళాః యజోస్మరణాత్మం సాం సర్వతో జయం లాభస్తేషాం జయస్తేషాం శ్రీరామ్ భోజో భోజో నమాం. రాష్ట్రాల్లో అమలు చేశారు శ్రీనివాస్ గారు. పవన్ కళ్యాణ్ గారిని ఆయన కలిసి ఈ కార్యక్రమం గురించి వివరించినప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా అంటే కృష్ణా జిల్లాలో అంతకుముందు చేసి ఉన్నారు. ఈ టర్మ్లో పిఠాపురంలో ప్రారంభిద్దాం, పిఠాపురం నియోజకవర్గంలో ప్రారంభిద్దామని సంకల్పించి ఆయనకి పని స్టార్ట్ చేయండి అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మీదట ఆయన ఇక్కడికి వచ్చి ఇదంతా స్టడీ చేసి ఈ ఫక్రుద్దీన్ పాలెం గ్రామం దీనికి సూటబుల్ గ్రామం అని నిర్ణయించి ఇక్కడ ఈ రోజున ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించి దాన్ని సాగ్రిగేట్ చేసి అందులో వచ్చిన ఏదైతే వ్యర్థాలని మనం అనుకుంటామో వాటిని కొంత వ్యవసాయానికి ఉపయోగించి ఈ ప్లాస్టిక్ ఇతరత్ర ఉండే మెటీరియల్ని దీని ద్వారా పవర్ జనరేషన్ చేసే యూనిట్లకి దాన్ని పంపించి ఈ గ్రామాన్ని శుభ్రంగా ఉంచటమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ గ్రామంలో ఈ కార్యక్రమం సక్సెస్ అయిన వెంటనే